ఓన్నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో జరుగుతున్నటువంటి షోడశ దిన దీక్షాత్మక శ్రీమద్ సుందరకాండ పారాయణ 15వ రోజున యథాపూర్వంగా తిరుమల వసంత మంటపంలో శ్రీమద్ సుందరకాండలోని 63, 64 సర్గల పారాయణ, ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామివార్ల మూలమంత్రానుష్ఠానం, తర్పణం, జపం, అలాగే 63, 64 సర్గల్లో ఉన్నటువంటి శ్లోకాలతో మూలమంత్రాలని సంపుటం చేసి హవనము అంటే బింబ, కుంభ, స్థండిల, మండలం అనేటటువంటి చతుస్థాన అర్చన అవన్నీ కూడా వైభవంగా జరిగినాయి. ఇటువంటి కార్యక్రమం ద్వారా శ్రీవారు పరిపూర్ణంగా అనుగ్రహించి రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఒకసారి మనందరం కూడా ప్రార్థిస్తూ ఒకసారి అందరం కూడా చెప్పుకుందాం. ధర్మస్య 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 అధర్మస్య 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 ప్రాణిషు 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 విశ్వస్య 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 గవాం గవాం గవాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం తద్విష్ణు పరమం పదకం పశ్యంతి సూరయః దివేదక్షురాదనం తద్విప్రాజో విభణ్యవోదాగ్రవాగం రస్యమిందతే విష్ణోర్యత్పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం బోధరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం లక్ష్మీ జననాక్షాంగసాక్షాత్ శ్రీవక్షవక్షదే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం హస్తశ్రేష్ఠ కస్తూరి వాసనా వాసితో రజ శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాకుజ కస్తూరి గర్దమాంకితవక్షసే శ్రీనివాసాయ సంపత్పుత్రాయ మంగళం లీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం ఓచ్ఛిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విశ్వసితనోదాయే గోదాయే నిత్యమంగళం శ్రీనగర్యా మహాప్రియాం తామరవర్ణిత్తరే తడే మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై సత్కృతాయాస్తు మంగళం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షసహస్రపాద్ సభూమిం విశ్వతో భృత్వా అత్యధిష్ఠదశాంగుళం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం
उदामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अदोऽध्यायागश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्व उदयित्पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि तस्मात् विराजयत विराजो अधिपुरुषः स जातो अत्यरिष्टदा पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमधन्वता वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयुध्मशरद्धविः सप्तास्यासन् परिधयः रजसामानि जग्निरे छन्दागंसि जग्निरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके च भयादतः गावो हजग्निरे तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यददुः कथितां व्यकल्पयन् मोहङ्गिमस्य कौ बाहू कावूरोपदा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुरारण्यः कृतः ऊरोदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत चन्द्रमामनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत माभ्यासीदन्तरिक्षम् तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च पुरुषं जातमक्रतः तेन देवायजन्त साध्यारुषयश्च ये
अनन्तरायाय सर्वस्तोमोऽतिरात्रमुत्तमः सर्वस्याप्ति सर्वस्य सिद्धि सर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः ॐ तद्विष्णोः परमो वदगो ददा पश्यन्ति सूरयः दिवीव चक्षुराददम् तद्विप्रासो विमञ्जवो जागृहागुंसस्समिन्धते कृष्णाय परमं पदम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् गोविन्द प्रोक्तो वेदान्ते वेदमनोज्य धर्मञ्जल स्वाध्याया सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులారా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు పాల్గొనడం మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని కార్యక్రమాలు భక్తులంతా పాల్గొంటే, ఈసారి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం కేవలం వైదిక వర్గం మాత్రమే చేయటం ఒక అద్భుతం. పూర్వం లోక కళ్యాణం కోసం కొన్ని యాగాలు జరుగుతూ ఉండేవి. అవి నైమిషారణ్యంలో అని వింటుండేవాళ్ళం. కానీ ఇప్పుడు నల్లమల అరణ్యాల్లో కూడా, తిరుమల కొండ మీద కూడా ఇది ధర్మగిరి, ఒక అద్భుతం, పేరే ధర్మగిరి. ఈ పర్వతం మీద ఉండి ధర్మరక్షణ కోసం ఇక్కడ ఒక యాగం జరుగుతుంది. 16 రోజుల పాటు జరుగుతుంది. ఈ యాగం సామాన్యమైన యాగం కాదు. సుందరకాండ ఒక్కొక్క సర్గని మన స్వాములు చదువుతూ మూలమంత్రంతో హోమం చేస్తున్నారు. మనం సత్రయాగాలు చూస్తూ ఉంటాం, సత్రయాగాలు వింటూ ఉంటాం. సత్రము అంటే సత్ త్రా, సత్ అంటే ధర్మం అని పేరు, దాన్ని త్రా రక్షించున్నది. దీర్ఘసత్ర యాగాలు 1000 సంవత్సరాలు చేసేవారు ఆ కాలంలో. కానీ ఇది ఒక సత్రయాగమే. ఇందాకే స్వామి అవధాని గారు చెప్పారు, మన ప్రిన్సిపాల్ గారు ఏమని చెప్పారు? ధర్మరక్షణ కోసం. ధర్మం అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. రామో విగ్రహవాన్ ధర్మ అని ఒక మారీచుడు, ఒక రాక్షసుడు చెప్పాడు. అలాంటి ధర్మం మూర్తి భవించి 7 కొండల మీద ఉంది. అంతేకాదు, మనకి శాస్త్రం చదివినటువంటి పండితులు, వేద విద్వాంసులు కూడా చెప్పిన మాట ఒకటి ఉంది. ఏచ వేద విదో విప్రాహ అంటూ మనకి శాస్త్రం మహాభారతంలో చెప్తూ, కృష్ణం ధర్మం సనాతనం, సాక్షాత్తు కృష్ణుడే ధర్మము అని చెప్పారు. ఈ రామకృష్ణులు ఇద్దరూ 7 కొండల మీద ఉన్నాడని ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి మనకి తెలియజేశారు సుప్రభాతంలో. అభిరామ గుణాకర దాశరథే అంటూ రాముడు గురించి, కలవేణురవ వశగోపవధు అంటూ కృష్ణుడుగాను ఆయన్ని కీర్తించారు. అటువంటి స్వామి ఇక్కడ ఉన్నాడు. రామావతారంలో తన వైభవాన్ని లోకానికి తెలిపిన మహానుభావుడెవరు? సాక్షాత్తు ఆంజనేయ స్వామి. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి అంటారు. అమ్మ యొక్క ఆర్తిని తొలగించాడు హనుమంతుడు, రామ వైభవాన్ని చెప్పాడు. మన గోష్ఠిలో మనం చెప్పుకోవటం వేరు,
ఎక్కడ చెప్పాలి? రావణాసుడు కొలువులో చెప్పాడు ఆంజనేయ స్వామి. రాముడు సామాన్యుడు కాదు, రాముణ్ణి ఆపడం ఎవరి తరం కాదు. ఎవరినైనా శ్రీరామచంద్రుడు యుద్ధంలో ఓడించాలి అనుకుంటే ఆయన్ని ఎవరు అడ్డలేరు సుమా అంటూ చాలా అందంగా ఆంజనేయ స్వామి రావణాసుడు కొలువులో చెప్పాడు. రావణాసుడికి అంత బాగా ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? అటువంటి గొప్పవాడు ఆంజనేయ స్వామి. ఈరోజు చాలా విచిత్రం ఏమిటంటే ఇది 15వ రోజు. సుందరకాండలో 15వ సర్గ సాక్షాత్తు సీతా దర్శనం ఆంజనేయ స్వామి చేసుకున్న సర్గ. ఎవరికైనా సంపదలు కలక్కపోతే 15వ సర్గ చదివి తేనె పెట్టండి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు మన స్వాములు ఇందాక సంకల్పంలో ఇదే చెప్పారు. వేదం బాగుండాలి, వేదం ద్వారా తెలియబడే పరమాత్మ బాగుండాలి, అది చూపే గురువులు బాగుండాలి, దాన్ని అనుసరించే వారందరూ బాగుండాలని దీంట్లోకి వచ్చేసినాయి. అలాంటి మంచి యజ్ఞం రేపు మహాపూర్ణాహుతి జరగబోతుంది. లోకానికి చక్కని సంపదలు కలగాలి, వెంకటేశ స్వామి వైభవం దినదిన ప్రవర్ధమానం అవ్వాలి అని కోరుకుంటూ అటు పాలక మండలి వారికి, అలాగే ధర్మగిరి అధ్యాపక బృందానికి, అలాగే చదువుకునే చిన్నారులకి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ ఇలాంటి సదవకాశం మాకు చక్కగా అందించినటువంటి మా అవధాని గారు, అలాగే రామానుజాచార్య స్వామి, వివి రామానుజాచార్య స్వామి వారు తప్పకుండా రావాలి స్వామి, ఇట్లా కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానే భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభోః పాదసేవకస్య హనుమత ప్రసాదేన అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక సర్వరోగోపశాంత్యర్థం సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం భారతదేశస్య విద్యా విత్త వ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అస్మిన్ దేశే శత్రుబాధా నివృత్త్యర్థం సర్వజనేషు సౌమనస్య సాదర భావనా సిద్ధ్యర్థం సనాతన ధర్మాభిధానస్య హైందవ ధర్మస్య
పరిరక్షణార్థం భారతవర్షస్య అభివృద్ధో నిమగ్నానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సకల సత్కార్యసిద్ధ్యర్థం గోహింసా నివృత్తిపూర్వక గోసంరక్షణార్థం చ శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీమద్వేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం పంచదశ దినే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండే 63తమ తథా 64తమ సర్గయోః శ్లోకపారాయణ పూర్వకం మూలమంత్రహవనం అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీరామ ప్రార్థనా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పదయే నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. ఆంజనేయ ప్రార్థనా. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నిరాత్మజం. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. వాల్మీకి ప్రార్థనా. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. శ్రీ హనుమతే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 63తమ సర్గః. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. మూర్ధాని పతితం వానరం వానరర్షభః దృష్ట్వైవోద్విగ్నహృదయః వాక్యమేతదువాచః. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. ఉత్తిష్ఠోత్తిష్ఠ కస్మాత్త్వం పాదయోః పతితో మమ అభయంతే భవేద్వీర సర్వమేవాభిధీయతామ్. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. విశ్వాసితస్తేన సుగ్రీవేణ మహాత్మనా ఉత్థాయ సుమహాప్రాజ్ఞః వాక్యం దధిముఖో బ్రవీత్. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. వర్షరజసా రాజన్ నత్వయా నాపి వాలినా వనం విశిష్టపూర్వం హి భక్షితం తచ్చ వానరైః. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. సమత్రాపవిధ్యంతి భక్షయంతి తథా పరే నివార్యమానాస్తే సర్వే భ్రువౌ వై దర్శయంతి. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. సంరబ్ధతరాః తథా తైః సంప్రదర్శితాః వారయంతో వనాత్ తస్మాత్ వృద్ధైర్వానరపుంగవైః. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. ఏవమేతే హతాశూరాः త్వయి తిష్ఠతి భర్తరి కృష్ణం మధువనం చైవ ప్రకామం తైః ప్రభక్ష్యతే. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. ఏవం విజ్ఞాప్యమానంతం సుగ్రీవం వానరర్షభం
अपृच्छतं महाप्राज्ञः लक्ष्मणः परवीरः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। अयं वानरो राजन् वनपः प्रत्युपस्थितः कञ्चार्थमभिनिर्दिश्य दुःखितो वाक्यमब्रवीत्। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। एवमुक्तस्तु सुग्रीवः लक्ष्मणेन महात्मना लक्ष्मणं प्रत्युवाचेदं वाक्यं वाक्यविशारदः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। दक्षिणामासाम् आगतैर्हरिपुङ्गवैः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। मगर्त्यानाम् ईदृशस्यादुपक्रमः आगतैश्च प्रमथितं यथा मधुवनं हितैः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। वनं कृष्णम् उपयुक्तं च वानरैः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। कार्यसिद्धिर्मतिश्चैव तस्मिन् वानरपुङ्गवे व्यवसायश्च वीर्यं च सुतं चापि प्रतिष्ठितम्। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। भवान् यत्र नेता स्यात् अङ्गदश्च महाबलः हनूमांश्चाप्यधिष्ठाता न तस्य गतिरन्यथा। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। सीता महाबाहो सौमित्रे पश्य तत्त्वतः अधिगम्य तथा सर्वे पिबन्ति मधुवानराः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। दृष्ट्वा वैदेही विस्तुता पुरुषर्षभा वनं दत्तवरं दिव्यं दर्शयेयुर्वनौकसः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। प्रहृष्टो धर्मात्मा लक्ष्मणः सह राघवः श्रुत्वा कर्णसुखां वाणीं सुग्रीववदनाच्युता। हृष्टितभृशं रामः लक्ष्मणश्च महाबलः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। मुखस्येदं सुग्रीवस्तु प्रहृष्यत वनपालं पुनर्वाक्यं सुग्रीवः प्रत्यभाषत। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। प्रीतोऽस्मि सोऽहं यद्भुक्तं वनन्तैः कृतकर्मभिः वर्षितं वर्षणीयं च चेष्टितं कृतकर्मणाम्। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। प्रीतिस्फीताक्षौ सम्प्रहृष्टो कुमारो दृष्ट्वा सिद्धार्थो वानराणां च राजा अङ्गैः संहृष्टैः कर्मसिद्धिं विदित्वा बाह्वोरासन्नां सोतिमात्रं ननन्दाम्। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। प्रीतिस्फीताक्षौ सम्प्रहृष्टौ कुमारो दृष्ट्वा सिद्धार्थो वानराणां च राजा अङ्गैः संहृष्टैः कर्मसिद्धिं विदित्वा बाह्वोरासन्नां सोतिमात्रं ननन्दाम्। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। रामभद्रमहेश्वासा रघुवीरनृपोत्तमा भोजशास्यान्तकास्माकं रक्षां देहि श्रियं च ते। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। विद्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 63तमः सर्गः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। अथ स्तुतिः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। हनुमते नमः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं
मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम्। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। श्रुवेण द्वादशमारमाज्यमापूर्य एकं द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव दश एकादश द्वादश सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिना पुनश्च घृतेन इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूलमस्य वागुन्दुरे विष्णवे परमात्मन इदं वसोर्धारां जोदिवसोर्मेधारा सदिति वा एकाहूयते घृतस्य भावेन मेधाधारामुष्मिन् लोके बिम्बमानोपतिष्ठदाज्येन जुहोतिरेजो वाच्यं तेजोवसोर्धारा तेजसैवास्मै तेजो वरुन्धे कामा वै वसोर्धारा कामामेव वरुन्धे। पूर्णाहुति मुहूर्तस्य मुहूर्तो अस्तु प्रतिष्ठितमस्तु। ब्रह्मणा बलमन्त्रेण परिषिच्य ॐ दुर्गाय स्वाहा बलाय कवलाय हुम्। यज्ञपुरुषाय नमः। अर्घ्यमिदं गृहाण स्वाहा। आद्यमिदं गृहाण स्वाहा। आचमनीयमिदं गृहाण स्वाहा। गन्धमिदं गृहाण स्वाहा। पुष्पमिदं गृहाण स्वाहा। धूपमिदं गृहाण स्वाहा। दीपमिदं गृहाण स्वाहा। आद्योपचारान् गृहाण स्वाहा। सर्वोपचारान् गृहाण स्वाहा। ॐ आयास्यग्ने भूर्भुवस्सुः स्वाहा। त्वं देवानां बृहत्तरा जातवेदो हुताशनः भगवन् त्वं मामाहि गुंसि स्वाहा। उत्तिष्ठ पुरुष हरितपिङ्गलदेहिन् द्रविणं प्रयच्छ स्वाहा। ॐ पवनं जह्यग्ने भूर्भुवस्सुः स्वाहा। अनमदेन्वमग्रस्ताः सविदः प्रासावीः। गार्हपत्याय नमस्ते दक्षिणाग्नये नमः वनीयाय महावेद्यै नमो नमः। खण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे वर्गवर्गरूपाय यज्ञेशाय नमो नमः। मेधाच्युत गोविन्द माधवानन्त केशवा विष्णोर्विकेश वासुदेव नमोऽस्तु ते। शासनाद्यन्त पूर्णान्तं हवनं जन्मया कृतं द्रव्यहीनं क्रियाहीनं तत्सर्वं क्षम्यतां देवदीनं आत्मसात् अर्पितोऽसि विभो भक्त्या होमेनारणमध्यगामद्रव्येन्द्रियं समिदं च आत्मसात् भक्त्या यदग्नो विहितं यथा शक्ति यथा विधिः आराधनं तदैवेदं पुराणपुरुषोत्तमः।
చక్రధరం దేవం కిరీటాదివిభూషితం అగ్నిమండలమధ్యస్థం ధ్యాయేత్ యజ్ఞపతిం హరిం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ సకలం పరమేశ్వరాయ సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు. బోలో యజ్ఞ భగవానికి రాజా రామచంద్ర భగవానికి శ్రీయకాంతాయ కళ్యాణ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే సాంబహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం లక్ష్మీ చరణలాక్షాంక సాక్షాత్ శ్రీవక్షవక్షసే మంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రీస్తన కస్తూరి వాసనా వాసితో రసే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాకుజ కస్తూరి కర్తమాంకిత వక్షసే